ప్రభునందు ప్రియమైనటువంటి మన గ్రూప్ సభ్యులందరికీ మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తున్నాను. మరి గడిచిన మెసేజెస్లో మనం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులను గురించి వివరిస్తూ వచ్చాను. మరి ఈరోజు పోయిన వారంలో పరిశుద్ధాత్మ యొక్క ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాం. దాంట్లో ఇంకా కొద్దిగా ముందుకెళ్తూ ఈరోజు కూడా పరిశుద్ధాత్మను గురించి నేను వివరించాలని అనుకుంటున్నాను. మొట్టమొదటిగా చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం. పరిశుద్ధును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడ, కృప సత్య సంపూర్ణమైన మా తండ్రి, ఇదిగో ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో చేరి మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో నీ సన్నిధిలో వాక్య పరిచర్య జరుగుతుండగానైనా మీ శిలువ చాటును మమ్మల్ని మరుగు చేసుకొని చేరవచ్చిన ప్రతి బిడ్డతోనూ ఈ వాక్యం వినబోయేటువంటి ప్రతి ఒక్కరితోనూ మీరే మాట్లాడి మీరు మహిమ పొందుమని, మాకు అవసరమైనటువంటి వాక్యాన్ని అనుగ్రహించమని, మీరే మహిమ పొందుమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అత్యున్నతంగా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధుడైన లూకా రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఈరోజు మన ధ్యానాంశంగా పరిశుద్ధాత్మను గురించి చదువుకుందాము. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఈ వాక్యాలను మనం గమనించినప్పుడు మొట్టమొదట నీ కొరకు నా కొరకు సిలువలో చనిపోయి తిరిగి లేచి మనము ఆయనలోను ఆయన మనలోను ఉండాలని కోరుకుంటున్నటువంటి యేసు ప్రభువు తన శిష్యులతో ఈ మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభు కోరుకుంటున్నారంటే పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యేసు ప్రభువును ఇతరులకు చూపించటమే కాకుండా శక్తివంతమైనటువంటి పరిచర్యను, అంటే ఆయన రాజ్యమును నీతిని వెదికేటువంటి గొప్ప స్థాయిలో ఉంటారు. మరి ఈ పరిశుద్ధాత్మను మనం గమనించినట్లయితే యోహాను రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ 15వ అధ్యాయము చిట్ట చివర కూడా యేసు ప్రభు దిస్ లాస్ట్ మెసేజ్ ఫర్ హిస్ డిసైపుల్స్, తర్వాత శిలువ మరణానికి వెళ్తాడు. మరి ఆ చివరిగా 15వ అధ్యాయం మనం గమనించినప్పుడు 26వ వచనంలో చదువుకొని మనం ఒకసారి గమనిస్తాం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మీరు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుదురు. మీరును మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిస్తారు. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో యేసు ప్రభు తనను గురించి ఇద్దరు సాక్ష్యం ఇస్తారని చెప్తున్నారు. మొట్టమొదటిది యేసు ప్రభు అనుగ్రహించేటువంటి, అంటే తన తండ్రి ద్వారా వాగ్దానం పొంది తండ్రి చిత్తము ప్రకారము మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించేటువంటి యేసు ప్రభు ఆదరణకర్త అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును అని తెలియజేస్తున్నారు. అది ఒక మొదటి వ్యక్తి. అంటే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వస్తుంటారో అప్పుడంతా కూడా యేసు ప్రభువుని గురించి లోకానికి ఒక సాక్ష్యం అనుగ్రహించబడుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మతో నింపబడతామో మనము కూడా సాక్షి జీవితం కలిగి ఉంటాం. మరి ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి దాన్ని మనం ఇంకా గమనించినట్లయితే, ఇంకా ఇంట్రడక్షన్లోనే ఉన్నాం కాబట్టి, ఈ ఆత్మ అనేటువంటిది మొట్టమొదట ఆది కాండంలో మనం గమనించినప్పుడు, ఆది కాండం 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను అని. అంటే ఈ సృష్టి ప్రారంభంకు ముందే పరలోకమందున్నటువంటి తండ్రి ఈ విశ్వాన్ని అంతా సృష్టించక పూర్వము ఆత్మ జలముల మీద అల్లాడుతున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. యేసు ప్రభు అదేవిధంగా పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిన తర్వాత పరిచర్యలోకి వచ్చినప్పుడు అనేక పర్యాయములు పరిశుద్ధాత్మను గురించి
తండ్రి తన కార్యములు ఆత్మ ద్వారా జరిగించేవాడని తెలియజేసి ఉంటున్నాడు. మనం కూడా జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనము చూసినప్పుడు దేవుడు బలముతోనూ శక్తితోనూ కాక ఆత్మ ద్వారానే కార్యములు జరిగించేవాడు అని మనం వింటున్నాం. అంటే ఏ కార్యం జరగాలన్నా దేవుడు ఆత్మ ద్వారా తన కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. గతంలో కూడా నేను ఒకసారి మీకు చెప్పాను. ఈ లోకమంతటి రక్షణ కొరకు యేసు ప్రభుని ఈ లోకానికి పంపించక పూర్వము పరిశుద్ధురాలైన మరియమ్మకు దర్శనం అనుగ్రహించినప్పుడు పరిశుద్ధాత్మ వల్ల నీవు గర్భవతి అవుతావని, సర్వోన్నతుడి శక్తి నిన్ను కమ్ముకొనును అని తెలియజేస్తాను. సో ఇక్కడ గమనించినప్పుడు నేను ఎందుకు ఈ వాక్యాలు మీకు చెప్తున్నానంటే, ఈ పరిశుద్ధాత్మ అనేటువంటిది ప్రతి క్రైస్తవునికి చాలా అవసరం. చాలామంది యేసు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరిస్తాం. కొంతమంది క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వల్ల క్రైస్తవుగా పిలువబడుతూ ఉంటారు. కొంతమంది యేసు ప్రభువు దగ్గరికి స్వస్థత కొరకు, ఇంకా అనేకమైన సమస్యల పరిష్కారం కొరకు వచ్చినప్పుడు ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తుంటాము అంటుంటారు. కొంతమంది బాప్తిసం ద్వారా యేసు ప్రభువును అంగీకరించి ఒక నూతన జీవితంలో ఉంటారు. ఇలా గమనించినప్పుడు వీరందరూ కూడా ఒక పాయింట్లో ఆగిపోతున్నారు. యేసు ప్రభువును తమ సొంత రక్షక అంగీకరించారు, బాప్తిసం తీసి, దట్ ఈస్ వెరీ గుడ్, బాగానే ఉంటుంది. కానీ సెకండ్ స్టెప్ అయినటువంటి పరిశుద్ధాత్మ పొందటానికి చాలామంది ప్రయత్నం చేయటం లేదు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు శక్తి లేని జీవితం జీవిస్తూ ఉన్నారు, ఫలభరితమైనటువంటి జీవితంలో లేరు, ఇతరులకు ఫలములు అందించే స్థాయిలో లేరు. కారణం ఏంటంటే వారు పరిశుద్ధాత్మను కోరుకోవటం లేదు. కేవలం యేసు ప్రభువును నమ్ముకున్నంత వరకు తమ ఆగిపోతుంది. వాక్యం వింటున్నటువంటి మనము పరిశుద్ధాత్మతో మనం కూడా నింపబడడానికి ప్రయత్నం. చాలామంది చెప్తుంటారు యేసు ప్రభు అందరికీ పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు, మనందరికీ పరిశుద్ధాత్మ ఉంది అని. ఎస్, పరిశుద్ధాత్మ ఉంది. ఈ లోకానికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినప్పుడు ఇట్ ఈస్ రెస్టింగ్ అపాన్ ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్. కానీ ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్ అనేటువంటిది క్రైస్తవునికి ఎంతో అవసరం. నీ చుట్టూ నీ పైన ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు నీ లోపల ఉండేటువంటి పరిశుద్ధాత్మ స్థాయికి చాలా తేడా ఉంటుంది. మీరు చక్కగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం అంతట్లో చూస్తే ఈ పరిశుద్ధాత్మ రెండు రకాలుగా మనం చూస్తున్నాం. ఒకటి అవుట్పోర్డ్ హోలీ స్పిరిట్, రెండవది ఇన్డ్వెల్లింగ్ హోలీ స్పిరిట్. అంటే మన యొక్క పైన నిలిచి ఉండేటువంటి పరిశుద్ధాత్మ, మనలో నిలిచి ఉండేటువంటి పరిశుద్ధాత్మ. నువ్వు క్రైస్తవ బిడ్డగా ఏ స్థాయిలో ఉన్నావో ఒకసారి నీవు ఆలోచించాలి. ఈ పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన కాలంలో మనం గమనించినప్పుడు దేవుడు ఆత్మ ద్వారా కార్యములు చేసేటప్పుడు ఆయన తను ఎన్నుకున్నటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డ పైన ఆత్మను కుమ్మరించేటువంటి వాడు. బట్ ఆత్మ ఆయన మీద ఉంటుంది, కానీ తర్వాత ఆయన్ను వదిలి వెళ్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయినటువంటి మరియమ్మ కూడా పరిశుద్ధాత్మ వలన యేసు ప్రభువుకు జన్మనివ్వటానికి గర్భవతి అయింది, కానీ తర్వాత ఆమె మీద అది నిలిచి ఉండలేదు. తిరిగి పరిశుద్ధాత్మ పెంతెకోస్తు దినంలో శిష్యుల మీద పరిశుద్ధాత్మ వాలినప్పుడు అక్కడ మరియమ్మ గారు కూడా ఉండి పరిశుద్ధాత్మను పొందుకున్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ రెండు యాక్సెప్ట్లో మనం ఈరోజు మొట్టమొదటి దాన్ని మాత్రమే మాట్లాడుతున్నాం. అంటే స్పిరిట్ అనేటువంటిది, హోలీ స్పిరిట్ అనేటువంటిది ఇది రెస్టింగ్ అపాన్ ద పీపుల్. ఇన్డ్వెల్లింగ్ అనేటువంటి అనుభవము పాత నిబంధనలో ఉండేటువంటి భక్తులకు లేదు. దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు, వారి ద్వారా కార్యాలు జరిగించాలనుకున్నాడు. అప్పుడు మనం గమనించినట్లయితే అక్కడ ఏమవుతుందంటే అనేక మంది మీద పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతూ వచ్చినాయి. ఉదాహరణకు బైబిల్లో మనం ఎక్కువ వివరించుకునే టైం లేదు. మనం మొట్టమొదట యాజకులు ఉంటూ వచ్చారు. ఈ యాజకుల తరువాత న్యాయాధిపతులు, తర్వాత రాజులు, రాజుల తర్వాత ప్రవక్తలు. ఇలా దేవుడు కోరుకున్నటువంటి అనేక మంది, మనకు తెలుసు నా స్నేహితుడు అని పిలువబడేటువంటి దావీదు కానీ, మోషే కానీ, ఏలియా ప్రవక్త కానీ, ఇంకా చాలా ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ కూడా అనేకమైన అద్భుత కార్యాలు చేశారు. ఎలా చేశారంటే
తన శక్తితోనూ బలముతో కాగా ఆత్మ ద్వారా కార్యాలు జరిగించే దేవుడు తాను ఏర్పరచుకున్న వారికి మాత్రమే ఈ పరిశుద్ధాత్మను వారి మీద ఉంచి కార్యాలు జరిగించారు. అందుకే అద్భుతమైన కార్యాలు జరిగాయి. అయితే యేసు ప్రభు తన శిష్యులతో చెప్తూ ఈ 15వ అధ్యాయంలోనే ఏం చెప్పాడంటే, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. ఎందుకు చెప్పాడంటే, మొట్టమొదటి నుంచి దేవుని యొక్క ప్రణాళికలో తన బిడ్డలందరికీ పరిశుద్ధాత్మను అనుగ్రహించాలనేటువంటి ఎంతో ఆశ కలిగినటువంటి దేవుడు తన బిడ్డలలో తాను యేసు ప్రభు జీవించాలని కోరుకుంటున్నాడు. మనందరికీ బాగా తెలుసు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మైన త్రిత్వమైన ఏకత్వం ఉన్న దేవుడు. ఒకసారి నీ హృదయంలోకి యేసు ప్రభు వచ్చినారంటే ఆయనతో పాటు తండ్రి, ఆయనతో పాటు పరిశుద్ధాత్మ కూడా మనలో ఉంటారు. మరి ఈ పరిశుద్ధాత్మను యేసు ప్రభు తాను శిలువ మరణం పొందిన తర్వాత తండ్రి కుడి చేతి వైపున కూర్చొని ఉన్నప్పుడు తండ్రి తనకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఈ పరిశుద్ధాత్మను భూమి మీదకే పంపించాడు. ఈ పంపించినటువంటి పరిశుద్ధాత్మను మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తున్నామో, ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని వారికి అనుగ్రహించినప్పుడు ఆత్మీయంగా వాళ్ళు బలపడి చక్కని సాక్ష్యాన్ని అనుగ్రహించినారు. పేతురు జీవితాన్ని గమనించినప్పుడు యేసు ప్రభుని ఎరుగనని బొంకినటువంటి పేతురు యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు దాదాపు 3000 మంది రక్షణ పొందినట్లుగా నేను గతంలో కూడా మీకు తెలియజేసి ఉంటున్నాను. మరి కాబట్టి క్రైస్తవ జీవితంలో మన మీద పరిశుద్ధాత్మ ఉండడం ఒక పరిస్థితి, పరిశుద్ధాత్మను కలిగిన జీవితం కలిగి ఉండడం ఒక పరిస్థితి. పరిశుద్ధాత్మ మన లోపల నింపబడటాన్ని గురించి నెక్స్ట్ మెసేజ్లో మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఒక పరిశుద్ధాత్మ కార్యాన్ని గురించి పాత నిబంధన గ్రంథం నుండి మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆలోచించేటప్పుడు ఎందుకో ఈ యొక్క చిన్న సారాంశాన్ని మీ ముందు ఉంచాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి దేవుడు ఈ యొక్క పరిశుద్ధాత్మను ఎలా ఇస్తూ వస్తున్నాడు, ఎలా కార్యాలు జరిగినాడు అంటే అవుట్ పోరింగ్, ఇండ్వెల్లింగ్ కాకుండా పరిశుద్ధాత్మ మన మీద ఉన్నప్పుడు మనం ఎలా పనిచేస్తాం. మరి ఈ పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఏం చేస్తాం, పూర్వం ఏం జరిగింది అనేటువంటిది మనం చూద్దాం. మనం గమనించినప్పుడు ఈ పరిశుద్ధాత్మ పొందుకోవడానికి చాలా పరిశుద్ధ గ్రంథము అపోస్తులు రాసినటువంటి కార్యముల గ్రంథం 2వ అధ్యాయం చివరిలో మనం గమనించినట్లయితే మారు మనస్సు, రెండవది బాప్తిసం. దీస్ ఆర్ ద 2 కండిషన్స్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. ఇంకా మనం ముందుకు లోతుగా వెళ్ళినప్పుడైతే యేసు ప్రభువును పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడును అని మనకు తెలియజేస్తున్నారు. అదేవిధంగా యోహాను యొక్క పరిచర్యను గమనించినప్పుడు యేసు ప్రభు ప్రస్తుతుడైన ఆ యోహాను దగ్గరికి బాప్తిసం కొరకు వచ్చారు. నేను చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాను, ఆ యోహాను చెప్తున్నది ఏంటంటే పాపం చేసినటువంటి వారందరితో వాళ్ళ సర్పసంతానముగా పోలుస్తూ మారు మనస్సు పొందుడి అని ఆయన ప్రకటిస్తున్నాడు. మరి యేసు ప్రభువును మనం గమనిస్తే ఏం తప్పు చేయలేదు. మరి మారు మనసు పొందడానికి ఏ బాప్తిసం అనుగ్రహిస్తుంటే మరి యోహాను దగ్గరికి యేసు ప్రభు ఎందుకు వచ్చినట్లు అని మనం చాలా ఆలోచించుకోవాలి. నిజంగా దాని మీద చాలా మెసేజెస్ ఉన్నాయి, ఎందుకు వెళ్ళాడు అని. సరే, అదంతా ఇప్పుడు టైం లేదు మనకు. మరి యేసు ప్రభు అలా యోహాను దగ్గరికి వచ్చినప్పుడు యోహాను ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఏమనంటే యేసు ప్రభు లోక రక్షకుడుగా ఆయన గ్రహించాడు. లోక పాపములను మోసుకొని పోతాడని గ్రహించి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్తున్నాడు. మరి యేసు ప్రభు కూడా ఎప్పుడైతే బాప్తిసం అక్కడ తీసుకున్నారో ఆయన మీద పరిశుద్ధాత్మ నిలిచెను అని ఉంది. పరిశుద్ధాత్మతో నింపబడెను అని రాయలేదు. యేసు ప్రభు పరిచర్యకు రాకముందు పరిశుద్ధాత్మ ఇంకా ఆయనకు అనుగ్రహించబడలేదు. దేవుడితో సంబంధం కలిగి ఉన్నాడు. తండ్రితో చాలా చక్కని ఇష్టమైనటువంటి బిడ్డగా జీవిస్తున్నాడు. కానీ పరిశుద్ధాత్మ ఆయన మీద నిలిచిన తర్వాత ఆయన ఆత్మ చేత అరణ్యంలోని కొరిపోబడి ఆయన బలపరచబడ్డాడు. పరిశుద్ధాత్మ వల్ల ఆయన బలపరచబడి
శక్తిని అందుకొని చాలా ప్రభావవంతమైనటువంటి పరిచర్యను ఆయన చేసి ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ కలిగినటువంటి యేసయ్య తండ్రితో కంటిన్యూగా ఒక సంబంధాన్ని, రిలేషన్షిప్ను ఆయన కలిగి ఉంటున్నాడు. కాబట్టి మనం పరిశుద్ధాత్మను పొందాలనుకున్నప్పుడు మొట్టమొదట మన జీవితాలలో కూడా మొట్టమొదటిగా ప్రైజింగ్ అనేటువంటిది ఉండాలి. స్తుతించడం. నెక్స్ట్ ప్రేయింగ్, ప్రార్థనా జీవితం. నెక్స్ట్ హోలీ స్పిరిట్ కార్యానికి మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఇవన్నీ చక్కగా ఒకే దాంట్లో అర్థం కావాలంటే పరిశుద్ధ గ్రంథంలో 2వ దినవృత్తాంతముల గ్రంథము, ఎవరైనా బైబిల్ ఉంటే తీసుకోండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము. అక్కడ ఒక చక్కని సన్నివేశాన్ని మనం చూస్తుంటాం. అక్కడ గమనించినప్పుడు క్లుప్తంగా చెప్పాలంటే, యూదా దేశానికి అనేక రాజులు వచ్చిన సమయంలో యెహోషాపాతు అనేటువంటి ఒక రాజును మనం చూస్తాం. అక్కడ వచ్చేటువంటి రాజులందరూ కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడి వస్తున్నటువంటి వారే. ఎందుకంటే యాజకులు, తర్వాత ఆయన ఏర్పరచుకున్నటువంటి వారు రాజులు వచ్చినారు. ఆ రాజులలో యెహోషాపాతు ఒక రాజు. యెహోషాపాతు తన రాజ్యం చేసేటువంటి కాలంలో ఒకరోజు ఆయన ఒక వార్త విన్నాడు. అది మీరు మళ్ళీ నిదానంగా చదవండి, చాలా మంచి అంశం అది. ఆయన ఏం విన్నాడంటే 3 దేశముల రాజులు కలిసి యెహోషాపాతు మీదకి యుద్ధం చేయడానికి వచ్చారు. మరి వచ్చినప్పుడు ఆయనకు వచ్చినటువంటి వార్త విని యెహోషాపాతు ఏం చేశాడు అనేటువంటిదే ఇక్కడ నా ముఖ్యమైనటువంటి పాయింట్. మనం గమనించినప్పుడు మన జీవితాలలో ముందు యెహోషాపాతును ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యెహోషాపాతు ఒక రాజుగా ఉన్నప్పటికీ చాలా బలహీనమైనటువంటి సైన్యాన్ని కలిగి ఉన్నాడు. బలవంతుడైన దేవుని కలిగి ఉన్నాడు. మనం గమనించినప్పుడు మన జీవితాలలో ఎలాగైతే యెహోషాపాతు మీదకి వచ్చినటువంటి 3 రాజులు కలిసి గొప్ప సైన్యం వచ్చినారు. అలా మన జీవితాలలో కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో పరిష్కారం లేనటువంటి మనల్ని భయకంపితులను చేసేటువంటి పరిస్థితులు కలగవచ్చు. మరి యెహోషాపాతు ఏం చేశాడంటే, మనం గమనించినప్పుడు ఆయన వార్త వచ్చినప్పుడు ఆయన భయపడలేదు, కానీ చింతించాడు. ఆయన మనసులో నాకు ఒక బలవంతుడైన దేవుడు ఉన్నాడు అనేటువంటి గట్టి విశ్వాసం ఉంది. ఈ హోలీ స్పిరిట్‌కు ముందు ఫెయిత్ వర్క్ చేస్తూ ఉంటుంది ఒక మనిషి మీద. సో యెహోషాపాతు ఏం చేశాడంటే, క్లుప్తంగా చెప్పాలంటే ఆ దేశంలో ఉండే వాళ్ళందరినీ కూడా ఆయన యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఉపవాస దినాన్ని ప్రకటించి అందరూ ఒక స్థలంలో చేరి దే స్టార్టెడ్ ప్రైజింగ్ ద గాడ్. మనమైతే ఏం చేస్తుంటాం? దేవా పాపినైనా నన్ను కరుణించుము అని తెలియజేస్తూ ఉంటాం. కానీ చాలామంది భక్తులు ఏం చెప్తున్నారంటే, ఇలా ప్రార్థన చేసేటువంటి క్రైస్తవులు ఇంకా యేసు ప్రభును సిలువలోనే చూస్తున్నారు కానీ యేసు ప్రభును సింహాసనం మీద చూడటంలే. దేవా నేను పాపిని, దేవా నన్ను క్షమించు, అది ఇదని చెప్తూ ఉంటాం. బట్ దేవా నేను పాపిగా ఉన్నప్పుడు నా కొరకు చనిపోయావు, నాకు రక్షణ అనుగ్రహించావు, నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు, నీకు స్తోత్రం అని చెప్పేవారు చాలా తక్కువ మంది. అక్కడ వెళ్ళగానే సమస్యను మనం దేవునికి తెలియజేస్తాం. నీకు వచ్చిన సమస్య దేవునికి తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ యెహోషాపాతు ద్వారా మనం ఏం తెలుసుకుని గో ఆన్ స్టార్టింగ్ డిపెండింగ్ అపాన్ ద గాడ్. సో అందరు అక్కడ చేరినప్పుడు అక్కడ ఏం చేసినారో చూడండి. ఒక మంచి ప్రార్థన అక్కడ కనిపిస్తుంది. మనం 6వ వచనం నుంచి మనం చదివినప్పుడు మా పితరులవైన దేవా యెహోవా అంటున్నాడు. ఎస్, ఒక్కసారి తన పితరులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే తన ముందున్నటువంటి పితరులు దేవుని చేత ఎలా కాపాడబడ్డాడు, ఎలా రక్షింపబడ్డారు, ఎలా పోషింపబడ్డారు అన్నీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకొని దేవునితో అంటున్నాడు, మా పితరులమైనటువంటి దేవుడవైన యెహోవా నీవు ఆకాశమందు ఆసీనుడై ఉన్నావు అంటున్నాడు.
ఎక్కడ ఆశీనుడైనాడు? హీస్ ప్రైజింగ్ ద గాడ్. అక్కడికి వెళ్ళి యెహోవా దేవునికి, ఏం ప్రభువా, ఏం దేవా, ఇలా చేస్తేవి తండ్రి, ఇంతమందిని నా మీదకి పంపించావు, నేను బలహీనుణ్ణి, ఎందుకు ఇలా చేసావు, నన్ను క్షమించు, నన్ను కాపాడు అని ఇలాంటి మాటలు మనం వినటం లేదు. హీస్ ప్రైజింగ్ ద గాడ్. ఫస్ట్ పితరులకు ఎలాంటి దేవుడు అని తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ ఆకాశమందు ఆశీనుడై ఉన్నటువంటి దేవుడు. ఆకాశమందు ఆశీనుడైన దేవుడు అని ఎందుకు అంటున్నాడు అంటే, ఆకాశమందు ఆయన సింహాసనం ఉంది, భూమి ఆయన రాజ్యం, భూమిని అక్కడి నుంచి ఆయన పరిపాలించే దేవుడు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన కృపను అనుగ్రహించేటువంటి దేవుడు. మరి అందుకనే ఏమంటున్నాడంటే, అన్యజనుల రాజ్యములు ఏలువాడవు నీవే, నీవు బాహుబలం గలవాడవు, పరాక్రము గలవాడవు, నిన్నెదిరించుట ఎవరికి బలము చాలదు. ఎంత గొప్ప మాట చెప్తున్నాడండి. మనం సాతాను చేత శోధింపబడినప్పుడు, జీవితంలో సమస్యలో ఉన్నప్పుడు, ఇక నాకు ఏం చేత కాదు, ఐఆమ్ హెల్ప్లెస్, దెర్ ఇస్ నో బడీ అని అంటున్నప్పుడు, వీఆర్ నాట్ ప్రైజింగ్ ద గాడ్, వీఆర్ ఇన్ఫార్మింగ్ ద ప్రాబ్లమ్ టు ద గాడ్. నీవు పరాక్రమవంతునివి, నీవు బలము గలవాడవు, రక్షించడానికి సమర్థుడవు అని చెప్పట్లేదు. అక్కడ ఇంకా మనం చదువుకుంటూ పోతే లాస్ట్కి ఏమైతుందంటే, ఆయన ఏం చెప్తున్నాడంటే, నీ వైపు మేము చూస్తున్నాము అంటున్నాం. ఏమని చేసినాడంట, నేను ఒకటేసారి 12వ వచనానికి వచ్చినప్పుడు, మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన. హీఈస్ లుకింగ్ ఎట్ ద గాడ్ ఫర్ హిస్ డెలివరెన్స్. మనం 121 దావీదు కీర్తనలో కూడా చూస్తాం, కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను అని. దాంట్లో కిందికి వెళ్తే, భూమి ఆకాశంలో సృష్టించినటువంటి యెహోవా వల్లనే నాకు సహాయం కలుగుతుంది అంటే. దావీదును కూడా గమనించినప్పుడు ఈజ్ లుకింగ్ ఎట్ ద గాడ్. యేసు వైపు చూడటం నేర్చుకోవాలి. శిలువలో ఆయన శ్రమపడే తన పక్కనే ఉన్నటువంటి దొంగ యేసు వైపు చూశాడు. అక్కడ నన్ను పాపినైనా నన్ను కరుణించు అని చెప్పినట్టుగా అక్కడ లేదు. ఎందుకంటే ఆయన పాపి అని యేసు ప్రభువుకు తెలుసు. ఇంకా ఆ పాపి జీవితాన్ని నుంచి విడిపించడానికే, రక్షణ అనుగ్రహించడానికి ఆయన చనిపోతున్నాడు శిలువలో. సో ఆయన రాజ్యాన్ని గుర్తు చేసుకున్నాడు దొంగ. అంటే ఒక ఆత్మీయమైనటువంటి అనుభవంలో యేసు ప్రభు మహిమగల రాజ్యాన్ని గురించి అతడు తెలుసుకున్నాడు. మరి ఇక్కడ కూడా యెహోషాపాతు నీ వైపే నేను చూస్తున్నాను అన్నాడు. సో ఇదంతా ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, హీ స్టార్టెడ్ ప్రైజింగ్ ద గాడ్ ఇన్ ప్రేయర్. తన ప్రార్థన ఎలాగుందంటే, స్తుతుల మీద ఆశీనుడైనటువంటి దేవునికి స్తుతులు అర్పిస్తున్నాడు, కొనియాడుతున్నాడు, పొగుడుతున్నాడు. తన పరిస్థితినే చెప్పలేదు, ఒకే ఒక మాట చెప్పినాడు, వచ్చినటువంటి వారిని జయించుటకు మాకు శక్తి చాలదు. అంటే అర్థం ఏంటంటే, నీవే సర్వం చేయగలవు అని. గాడ్ హర్డ్ హిస్ ప్రేయర్స్. ఎప్పుడైతే ఇలాంటి ప్రార్థన పరలోకానికి చేరిందో, వెంటనే పరిశుద్ధాత్మ కార్యం స్టార్ట్ అయింది. దేవుడు వారితో యుద్ధానికి వెళ్ళమని, వెంటనే వెళ్ళండి నేనున్నాను, మీకేం భయం లేదు అని చెప్పరు. యు వెయిట్ టుడే, రేపు మీరు ఆ యుద్ధ స్థలానికి వెళ్ళి చూడండి అంటున్నాను. మరి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నారు? ఇంకా మనం చదువుకుంటూ పోతే చాలా ఆశ్చర్యం అవుతుంది. అక్కడ వాళ్ళు చూస్తే యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పాటు చేసి, అంటే 20 అధ్యాయం 21లో చదివితే, యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పాటు చేసి పరిశుద్ధాలంకారం ధరించిన సైన్యం ముందర నడుస్తూ, యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి, స్తోత్రము చేయుటకు వారిని నియమించినాడు. ఎంత గొప్ప కార్యం చేశారో చూడండి. వాళ్ళు ఏడవటం లేదు, భయపడడం లేదు. ఏం ప్రభువా, ఏం చెప్పకపోను, యుద్ధానికి పోండి అంటున్నావు, మరి మా పరిస్థితి ఏంటి? దే నెవర్ క్వశ్చన్. దే నో దట్ దేర్ సేవియర్ ఈజ్ ఆల్మైటీ. గొప్ప విశ్వాసం మనకుందా? ఈరోజు మనకున్నటువంటి సమస్యల్లో ఇలా ముందుకు వెళ్తున్నామా? సమస్య వైపుకు చూసి
పరిశుద్ధాత్మతో సమస్యను గందించడం లేదు. ఇంకా మనం యేసు ప్రభువుకే ప్రార్థన చేస్తా ఉన్నాం. సమస్య నుంచి మాకు పరిష్కారం అనుగ్రహించండి అని. ఎందుకంటే మనలో పరిశుద్ధాత్మ ఉన్నటువంటి అనుభవం లేదు. చాలామంది పరిశుద్ధాత్మ మాకు ఉంది అని చెప్తారు. ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక రకంగా తెలుసుకుంటారు వాళ్ళ మీద పరిశుద్ధాత్మ ఉన్నట్లుగా. అంటే కొంతమంది దర్శనాలు చూస్తుంటారు, కొంతమంది శక్తిగల పరిచర్య చేస్తుంటారు. ఇంకా ఒక్కొక్క వ్యక్తికి ఒక రకమైన అనుభవాలు ఉంటాయి. కాబట్టి మనం ఒక దాన్ని చూసి ఈయన మీద పరిశుద్ధాత్మ ఉంది అని మనం చెప్పలేము. మరి అలా గమనించినప్పుడు ఇక్కడ వెళ్తున్నటువంటి వారు యుద్ధానికి వెళ్తూ భయంతో గాని, దుఃఖంతో గాని వెళ్ళటం లేదు. బాగా దేవుని స్తుతించుకుంటూ మరి కూడా ఎలా ఉన్నారు? పరిశుద్ధాలంకారము గల దుస్తులేసుకున్నారు. ప్రైజ్ చేస్తున్నారు. యెహోవా కృప నిరంతరం ఉండును అంటున్నాడు. చాలా మంచి వాక్యం ఇది. మనం అందరం గుర్తుంచుకోవాలా? హిస్ లవ్ ఎండ్యూరెత్ ఫరెవర్. ఆయన యొక్క కృప ఒకరోజు ఉండేది కాదు, 2 రోజులు ఉండేది కాదు, కొన్ని రోజులు ఉండేది కాదు. నిరంతరం ఉంటుంది. కానీ ఆ కృప పొందడానికి నీకు అర్హత ఉందా లేదా? పరిశుద్ధ గ్రంథంలో నీకు ఇచ్చినటువంటి ఆ కండిషన్స్ నువ్వు ఫుల్ఫిల్ చేసావా లేదా? కొన్ని చేసి కొన్ని అడుగుతూ ఉంటే దేవుడు అవి అనుగ్రహించడు, తప్పకుండా అనుగ్రహించడు. నీకు ఇష్టమైనటువంటి దేవుని బిడ్డగా ఇతరులు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. ఇతరులు యేసు ప్రభు నిన్ను చూడాలి. ఎప్పుడైతే నీకు పరిశుద్ధాత్మ ఉంటుందో నీలో అనేక మార్పులు వస్తాయి. నీ యొక్క లైఫ్ స్టైలే మారిపోతుంది. ఎప్పుడు ఆయన సేవలో ఫలభరితమైనటువంటి ఫలములతో ఇతరులకు ఫలములు అనుగ్రహించే వ్యక్తిగా ఉంటావు. అసలు పరిశుద్ధాత్మ ఎందుకు వస్తుంది మన లోపలికంటే టు బ్రింగ్ అవుట్ జీసస్ అగైన్ అవుట్ సైడ్. నీవు ఎవరినైతే ఆయన యందు నీవు, నీ యందు ఆయన కలిసి జీవిస్తున్నప్పుడు నీలో ఉన్నటువంటి వాడు ఈ లోకంలోనికి ఉన్నవాని కంటే చాలా గొప్పవాడు. కానీ ఆయన ఇతరుల కొరకు నీలో నుండి మళ్ళీ పరిశుద్ధాత్మ బయటికి తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించేది 2 కారణాలు. ఫస్ట్, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనం పవిత్రులుగా చేయబడతాం. చాలామంది చెప్తుంటారు, నేను అది పొందిన, ఇది పొందిన, నేను పాపాలని ఒప్పుకున్నాను, నాకు పరిశుద్ధాత్మ వచ్చింది అని. నీవు పవిత్రుడుగా అయినప్పుడు కాదు పరిశుద్ధాత్మ వచ్చేది. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నువ్వు పూర్తిగా పరిశుద్ధినిగా చేయబడతావు, నువ్వు పవిత్రునిగా చేయబడతావు. అలా చేయబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా నీవు చేసేటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి వరాలు ఇస్తారు. అందుకే నేను క్లియర్గా చెప్తున్నాను ఏంటంటే, పరిశుద్ధాత్మ కార్యములు వేరే, పరిశుద్ధాత్మ ఫలములు వేరే. అవన్నీ మనం గలితీయులు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో చదవచ్చు అని ఇంతకుముందు కూడా ఒకసారి తెలియజేశాను. మనం గమనించుకోవాలి, మనల్ని ఈ పరిశుద్ధమైనటువంటి కార్యాలు, పరిశుద్ధాత్మ కార్యాలు మనలో ఉన్నాయా, శరీర కార్యాలు ఉన్నాయా? బైబిల్ అంతటిని మనం గమనించినప్పుడు అక్కడ గమనించేది కంపాషన్ అండ్ ఫర్గివ్నెస్. ఈ 2 మనలో లేకపోతే నువ్వు యేసు ప్రభు బిడ్డవు కాదు. 100% నేనైతే చెప్తాను. కొంతమంది చెప్తుంటారు, మేము వాళ్ళని క్షమించినాం, మా మనసులో వాళ్ళ మీద ఏమీ లేదు, వాళ్ళే మాతో మాట్లాడడం లేదు, వాళ్ళ జోలికి పోవట్లేదు, మాకేం లేదంటారు. దట్ ఈజ్ రాంగ్. నువ్వు నిజంగా ప్రభువును కలిగింటే నువ్వు ధైర్యంగా వాళ్ళకి వెళ్ళి మాట్లాడు, నువ్వు తప్పు చేయకుండా మాట్లాడుతూ. పరిశుద్ధాత్మ కార్యము ఇలాంటివి చాలా మార్పులు మనలో వస్తాయి. మరి మనం గమనించినప్పుడు యెహోషాపాతు ఎలా ఈ విధంగా స్తుతించుకుంటూ ముందుకెళ్ళాడో అక్కడ ఒక కార్యం దేవుడు చేశాడు. ఇంకా యెహోషాపాతు ఏం చేయలేదు. వారు వెళ్ళే సమయానికే మనకు తెలుసు ఆ కథ. అక్కడున్న సైన్యములు ఎవరైతే దండెత్తి వచ్చారో వాళ్ళంతా చనిపోయినారు. అక్కడ మనం వెళ్ళినటువంటి యెహోషాపాతు సైన్యంలో వాళ్ళ ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనేక విలువైన వస్తువులను తీసుకొని వచ్చుకున్నారు. కాబట్టి ఇక్కడ నేను తెలియజేసేది ఏంటంటే, ఒకవేళ ఈరోజు నువ్వు ఒక సమస్యలో ఉంటున్నావేమో, ఇక నాకు శక్తి చాలదు, నేనేం చేయలేను, ఐఎమ్ హెల్ప్లెస్ అనే పరిస్థితిలో ఉన్నావేమో, లేక అనారోగ్యాన్ని కోల్పోయినామో, డాక్టర్స్ కూడా ఏం చేయలేరు అనే స్థాయిలో నువ్వు ఉన్నావేమో, ఇక చిట్టచివరిగా ఇక నేను మారలేను అన్నటువంటి పాపస్థితిలో నీవు ఉన్నావేమో, ఒక్కసారి నువ్వు పరిశీలించుకుంటే మనం ఈరోజు తెలుసుకునేది ఏంటంటే, యు గో ఆన్ ప్రైజింగ్ ద గాడ్
అదొక్కటి చేస్తే చాలు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి నువ్వు ఆయనను స్తుతించు. ఆయన బల పరాక్రమం కలిగిన దేవుడని, సర్వము చేయగలిగిన దేవుడని, ఆయన గురించి నువ్వు ప్రార్థించి చాలు. అదేవిధంగా యేసు ప్రభువును కూడా నమ్ముకున్నటువంటి నీవు, నీ కొరకు ఆయన విలువైనటువంటి రక్తాన్ని చిందించాడు. ఎంతో ప్రేమతో తన ప్రాణాన్ని ఉంచాడు. అంత ప్రేమించినటువంటి ప్రభువు తన శిష్యులతో ఒక మాట చెప్పాడు. ఏమంటే, తన గొర్రెలు తన స్వరం వింటాయని. అన్నిని స్వరం అవి ఏమాత్రము ఎరుగవని. అన్నిని స్వరం అంటే ఇప్పుడు మనము గమనిస్తే సాతాను. సాతాను స్వరాన్ని ఎన్నిసార్లు వింటున్నాం రోజులో? మనల్ని మనం ఆత్మ పరీక్ష చేసుకో. అక్కడేమో గొర్రెలు ఆ స్వరం వింటేనే పారిపోతాయి అంటున్నారు. మనం పారిపోతున్నామా లేకపోతే ఇంకా దగ్గరికి వెళ్తున్నామా? గమనించుకోవాలి. ఇలాంటి అనుభవంలోనికి రావాలి, యేసు ప్రభు స్వరాన్ని మీరు వినగలగాలంటే తప్పకుండా యేసు ప్రభు నీ హృదయంలో ఉండాలి. నీ సొంత రక్షకునిగా అంగీకరించావు, బాప్తిసం తీసుకున్నావు, దట్ వెల్ అండ్ గుడ్. కానీ యోహాను చెప్తూ ఏం చెప్పాడు? నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనక వస్తున్నటువంటి ఆ యేసు ప్రభు పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం అనుగ్రహిస్తాడు. మరి పరిశుద్ధాత్మ బాప్తిసం మనం పొందుకున్నామా? ఇది ఎక్కడో పోయి ఏదో మామూలు బాప్తిసంలో నీళ్ళలో మునిగి లేచడం కాదు. ఆ నీళ్ళలో మునగడం ఏంటంటే మనం పొందిన పశ్చాత్తాపం, మారుమనసు బట్టి మన పాపాలు ఆ నీళ్ళలో ముంచి తీసినప్పుడు కొట్టివేయబడినాయని ఒక విశ్వాసంతో. కానీ దాని తర్వాత ఉన్నటువంటి స్టెప్ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి. అది పొందాలంటే యేసు ప్రభువే ఇవ్వాలి, ఇంకెవ్వరు ఇవ్వలేరు. ఏదో పాస్టర్ నీ మీద చేయబెట్టి పరిశుద్ధాత్మ ఇచ్చినాను వెళ్ళు అంటే ఏదో భాష మాట్లాడిపోతుంటారు చాలామంది. కానీ వారి జీవితాలు గమనిస్తే చాలా భయంకరంగా ఉంటాయి. పరిశుద్ధాత్మ, యేసు ప్రభువే పరిశుద్ధాత్మ బాప్తిసం ఇచ్చారు. ఇది పొందాలంటే నువ్వు యేసు ప్రభు యొద్దకు రావాల్సిందే. యేసు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించినంత మాత్రాన కాదు, పరిశుద్ధాత్మ వచ్చి నిన్ను పవిత్రునిగా చేస్తుంది. ఆ పవిత్రమైనటువంటి జీవితంలో నీవు వాడబడేటువంటి పనిముట్టుగా ఉండాలని యేసు ప్రభు యొక్క కోరిక. నా రాజ్యాన్ని, నీతిని వెదకమంటున్నాడు. మనకు తర్వాత అవన్నీ ఏమేమి కావాలో ప్రభువుకే తెలుసు కాబట్టి అవన్నీ మనకు అనుగ్రహిస్తాడు. కానీ మనం లోకం వైపు చూస్తున్నాం. యెహోషాపాతు చూసినట్లు నీ వైపు నేను చూస్తున్నాను, నీ వైపు నా కన్నులు ఎత్తుచున్నానని పాత నిబంధన భక్తులు చెప్పినట్టుగా కాకుండా వీఆర్ లుకింగ్ ఎట్ ది ప్రాబ్లం అండ్ ఆల్సో లుకింగ్ ఎట్ ద వరల్డ్. ఎవరు నాకు దీంట్లో సహాయం చేయగలడు? వారిని మనము యేసు ప్రభువుని అడగకుండానే వారి సహాయాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో మన ఫెయిత్ ఎలాంటిదో అక్కడ గుర్తుంచుకోవాలి. చాలా గొప్ప విషయం ఇది. అందరికీ అంత ఈజీగా ఇంకా ప్రార్థన చేసుకొని యేసు ప్రభు వైపే చూస్తున్నటువంటి పరిస్థితి చాలామంది దగ్గర మనం గమనించాం. ఎందుకంటే మనకు ఆ నమ్మకం లేదు పూర్తి. వి గో ఆన్ ప్రేయింగ్, మనకి ఆ స్వరం వినిపించదు, అదేదో జరుగుతుందంటే, లేక ఏదైనా జరిగిందనుకోండి, ప్రభు చిత్తం ఉంది కాబట్టి ఇది జరిగిందని చాలా ఈజీగా చెప్తారు క్రైస్తవులు. వాళ్ళకి ఇష్టమైనటువంటి చెప్పుకుంటారు, చిత్తంలో ఉంది కాబట్టి ఇది జరిగింది అంటారు. చిత్తంలో లేనటువంటిది యేసు ప్రభు కానీ దేవుడు కానీ అంగీకరించడు. దావీదు మహారాజు కూడా తన భార్య, తన పనికత్తెను వివాహం చేసుకొని సంతానం పొందమన్నప్పుడు అబ్రహాం నెవర్ ఆస్క్డ్ గాడ్, దేవా నేను నా పనికత్తెతో నేను సంతానం పొందాలని అడగలేదు. ఎంజాయ్ చేశాడు. నెక్స్ట్ సమస్య వచ్చింది. మళ్ళీ హాగను వెళ్ళగొట్టాల్సినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఏం చేయమంటావు అని. ముందు అడగనటువంటి వాడు సమస్య వచ్చినప్పుడు వెళ్ళాడు. దావీదు మహారాజు కూడా ఎంతో అభిషేకించబడినటువంటి వ్యక్తి, ఆయన కూడా పాపం చేశాడు, దేవుణ్ణి అడగలేదు. తర్వాత అడిగాడు మళ్ళీ వచ్చినప్పుడు. అందుకు ఆ సంతానాన్ని కూడా దేవుడు అభివృద్ధి చేయలేదు. ఇలా మనం చూస్తే చాలామంది జీవితాలలో యేసు ప్రభు దేవుని చేత ఏర్పరచబడిన వారు కూడా తప్పిపోయారు. అంటే సాతాను ఎంత బలవంతంగా పనిచేస్తుందో చూడండి.
మనమంతా ఏమనుకుంటున్నామంటే సాతానును యేసు ప్రభు పరలోకం నుండి భూమి మీదకి దేవుడు పడేశాడు సాతాను అంటున్నాడు. కానీ సాతాను కూడా దేవునితో మాట్లాడుతుంది. పరిశుద్ధ గ్రంథం బాగా చదివితే అది కూడా దేవుని సన్నిధికి వెళ్తుంది. యోబును పరీక్షకు గురి చేయకముందు సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. కాబట్టి సాతాను ఏదో భూమి మీద పడింది అక్కడి నుంచి లేదని కాదు, దానికి పర్మిషన్ లేదు పరలోకానికి వెళ్ళడానికి. కానీ అక్కడ దేవునితో అది ఛాలెంజ్ చేసి మాట్లాడడం మనం చూసినట్లు. యేసు ప్రభు దగ్గర కూడా గమనించినప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో అభిషేకించబడి అరణ్యంలోని కొనిపోబడినప్పుడు అక్కడికి కూడా సైతాను వెళ్ళింది, ఆయనను శోధించింది. కానీ దేవుడు ఆయనలో ఉంచినటువంటి దేవుని వాక్యంను బట్టి బలమైనటువంటి రెండంచులు గల ఖడ్గమైనటువంటి వాక్యం ద్వారానే యేసు ప్రభు పరిశుద్ధాత్మను పొందటం వల్ల సాతాను జయించినాడు. ఎందుకు చెప్తున్నారంటే ఒకసారి పరిశుద్ధాత్మ పొందుకున్నాము ఇక ఏం పర్వాలేదు, సాతాను నా మీద దాడి చేయలేదు అనేది కాదు. ఎప్పుడు నీవు దేవుని బిడ్డగా యేసు ప్రభు నీ సొంత రక్షణ, ఆ రోజు నుంచే నువ్వు సైతానుకు శత్రువు. ఆ రోజు నుంచే నీ మీద దాడి చేయడం మొదలు పెడుతుంది. మరి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. సాతానుకు లొంగిపోతున్నాము అంటే బైబిల్లో చెప్పినప్పుడు మనం గమనిస్తాం, సాతాను దొంగమని అంటున్నాడు. దొంగ 2 సార్లే పడతారు అని మీకు ఒకసారి చెప్పాను నేను. ఐదర్ యువర్ నెగ్లిజెన్స్ ఆర్ యువర్ ఇగ్నోరెన్స్. ఏం చేస్తుంది లేని నెగ్లిజెంట్లో ఉంటే సాతాన్ని నేను ఎప్పుడో పడగొడుతుంది, లేదా నెగ్లిజెన్స్, ఇగ్నోరెన్స్ ఆర్ నెగ్లిజెన్స్, ఈ 2 సాతానుకు మనల్ని పడగొట్టడానికి చాలా బలమైనటువంటి విషయాలు. సో ఈ 2 ఉండకూడదు మన జీవితంలో. మెలకువగలిగి ప్రార్థన జీవితం కలిగి ఉండాలన్నారు. అందరూ ప్రార్థన చేస్తున్నామండి. క్రిస్టియన్ ప్రార్థన చేయని క్రిస్టియనే లేడు, బైబిల్ చదవని క్రిస్టియన్ లేడు, చర్చికి వెళ్ళని క్రిస్టియన్ లేడు, యేసుప్రభు నమ్ముకున్నానని చెప్పని వాడు లేడు, 100% లేడు. కానీ 100% క్రిస్టియన్స్ కాదు. దే ఆర్ నాట్ ట్రూ క్రిస్టియన్స్. దే ఆర్ ఆల్ కాల్డ్ క్రిస్టియన్స్, దే ఆర్ నాట్ ట్రూ క్రిస్టియన్స్. ఎందుకంటే ట్రూ క్రిస్టియన్ లైఫ్ స్టైలే వేరే ఉంటుంది. పరిశుద్ధాత్మతో నింపబడతాడు, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగిస్తుంటాడు, రాజ్య సువార్త చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది. దేవుని యొక్క పొలములో చక్కని కోత పనివారుగా ఉంటారు. కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకోవడానికి మనం ప్రైజింగ్ ప్రేయర్ ఉంటే తప్పకుండా కార్యం అనేటువంటిది ఆ యేసు ప్రభువే తప్పకుండా మన జీవితాలలో నెరవేరుస్తారు. అంటే అచంచలమైనటువంటి గొప్ప విశ్వాసం మనలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం మనం చూసినప్పుడు 2వ అధ్యాయంలో, సమయం కొద్దిగానే ఉంది, మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపబడెను అని ఉంది. వారి మీద వ్రాలేను. ఒక ఓడ సముద్రంలో వెళ్తుందంటే దాని చుట్టూ నీళ్ళు ఉన్నాయి, బట్ ద వాటర్ ఈజ్ నాట్ ఇన్ ద షిప్. క్రైస్తవ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ ఉంది, దేవుడు అనుగ్రహించాడు, అది సమృద్ధిగా ఈ లోకములంతా ఉంది. బట్ నీలోనికి తీసుకున్నావా లేదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వారి మీద వాలిన తర్వాత ఆఫ్టర్ దట్ మనం బైబిల్ బాగా చదివితే వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. సో పరిశుద్ధాత్మ రెస్టింగ్ అపాన్ us is different from the Holy Spirit dwelling in us. ఈ 2 మన జీవితంలో చాలా అవసరం. అప్పుడు మనకు శక్తి అనుగ్రహించబడుతుంది, ఒక బలమైనటువంటి పనిముట్టుగా మనం వాడుకోబడతాం. కాబట్టి మనం గమనించినట్లయితే కొన్ని కొటేషన్స్ మనం చదువుకొని తర్వాత ముగిస్తాం. పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3:16లో పౌలు కొరింథీ సంఘంతో ఒక మాట చెప్తున్నారు. ఏంటంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరగరా అంటున్నారు. మనం దేవుని యొక్క ఆలయముగా ఆయన తనను సృష్టించాడు, మనల్ని సృష్టించాడు. సృష్టి అంతట్లో కూడా గమనిస్తే దేవుడు మనిషిని మాత్రమే తన స్వరూపంలో సృష్టించినాడు. తర్వాత నోటి మాట వల్ల కాదు, తన చేతులతో నిన్ను తయారు చేసుకొని నిన్ను తండ్రి కుమార పరిశుద్ధాత్మలో 4వ వ్యక్తిగా ఆయనతో కలిసి ఉండాలని నిన్ను సృష్టించుకుని, అందుకే నీ దేహాన్ని ఒక దేవాలయంగా చేసుకొని దాంట్లో ఉండాలనుకుంటున్నాడు ఆయన.
అందుకే ఈ లౌకిక ఆత్మతో పాటు ఈ పరిశుద్ధాత్మ అనుభవంలోకి కూడా నువ్వు రావాల్సినటువంటి బాధ్యత చాలా ఉంది. అదేవిధంగా 2వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం 10వ వచనంలో చూస్తే, దేవుడు తాను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరచెనో దేవుడు వాటిని ఆత్మ ద్వారా వారికి మాత్రమే బయలుపరుస్తాడు. మిగతా వాళ్ళందరికీ అర్థం కాదు. అదేవిధంగా అక్కడ ఇంకా మనం చదువుకుంటూ వెళ్తే ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములన్నిటినీ కూడా పరిశోధిస్తుంది. అదే 2వ అధ్యాయం 11వ వచనం చదివినట్లయితే, దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరెవరికిని తెలియచేయబడవు. మనకి దేవుని యొక్క కార్యాలన్నీ మనకు తెలియాలంటే ఆయన యొక్క ఆత్మ కూడా మనలో ఉండాలి. దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రిసీవ్ చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా ఉన్నామంటే మన హృదయం ఎలాగుంది? పవిత్రపరచబడిందా? మనం చూసుకోవాల్సిన అవసరత ఎంతో. అదేవిధంగా 1వ కొరింథీయులు 2వ అధ్యాయం 12వ వచనం చూస్తే, దేవుని వలన మనకు దయచేయబడినవి తెలుసుకొనుటకు. దేవుడు మనకి ఏంటేంటో దయచేయాలని ఉన్నాడు. మనమేమో చదువుకుంటుంటాం, ఆయన తలంపులు మన తలంపులు చాలా డిఫరెంట్గా ఉన్నట్టు చూస్తున్నాం. కానీ ఆయన ఏవైతే మనకు సిద్ధపరిచాడో మనకెప్పుడు తెలుస్తుందంటే, మనకు లౌకిక ఆత్మ కావా, దేవుని నుండి వచ్చు పరిశుద్ధమైనటు ఆత్మను పొంది ఉన్నాం. అది తెలుసుకోవాలంటే పరిశుద్ధమైన ఆత్మ ఉండాలి. దేవుడు మనకు ఏమేమి సిద్ధపరిచాడు అని తెలుసుకోవాలంటే పౌలు ఏం చెప్తున్నాడంటే, మన ఆత్మ ద్వారా మనం ఆత్మతో నింపబడినప్పుడే దేవుడు నీకు నాకు ఏం సిద్ధపరిచాడో మనం తెలుసుకుంటాం. కాబట్టి ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయంలో ఆయన అంగీకరించడు. అది వెరితనంగా కనిపిస్తుంది అతనికి. కాబట్టి ఒక క్రిస్టియన్గా ప్రకృతి సంబంధమైనటువంటి క్రిస్టియన్గా ఉండకూడదు. పోయిన మెసేజ్లో నేను చెప్పాను, పెంతెకోస్తు పండుగ రోజు యెరూషలేము దేవాలయంలో అందరూ కూడుకొని దేవుని స్తుతిస్తూ ఉన్నారు యూదులు. కానీ ఒక చిన్న ఇంటిలో శిష్యులు చేరి ఉన్నారు. ఎవరి మీద పరిశుద్ధాత్మ వచ్చింది? ఇంటిలో ఉన్న వారి మీద వచ్చింది. సో నువ్వు ఎక్కడున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు. అక్కడ దేవాలయంలో ఉండే వాళ్ళు ఎలాగున్నారు? సాంప్రదాయ సిద్ధమైనటువంటి వారు. వాళ్ళ చర్చికి వెళ్ళడము, వాక్యం చూసుకోవడం, అక్కడ స్తుతించడం అన్నీ సాంప్రదాయం ప్రకారం ఈరోజు చేయాలి కాబట్టి ఈరోజు చేస్తాం. అక్కడి పరిశుద్ధాత్మ పోలేదు. దేవుడు కూడా చూశాడు. కానీ ఒక ఇంట్లో ఉన్నటువంటి వారు ఏక మనసుతో దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నారు. అక్కడ పరిశుద్ధాత్మ వచ్చింది. తర్వాత వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పరిశుద్ధాత్మ పొందుకోవాల్సి వచ్చింది శిష్యుల దగ్గరికి. సో మనం ఎక్కడున్నా ప్రార్థనా జీవితం కలిగి ఉండి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మనం కృషి చేయాలి. కాబట్టి మన గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని నేను కోరేది ఏంటంటే, మనమందరం యేసుప్రభుని అంగీకరించడం దాంట్లో ఇంకా డౌటే లేదు. చాలా మటుకు మంచి క్రైస్తవులుగా కూడా జీవిస్తున్నాం. సంఘ ఆచారాల నుంచి ఒక కొద్దిగా పక్కకు వచ్చి పరిశుద్ధాత్మతో నింపబడడానికి ప్రతిరోజు మనల్ని మనం చెక్ చేసుకొని, మనల్ని అంటే ఎవరో ఇస్తే వచ్చేది కాదు అది. కాబట్టి యేసు ప్రభు ఎదుట నిర్దోషులుగా కనిపించి పవిత్రులుగా తీర్చబడి పరిశుద్ధాత్మ పొందడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఆయన సేవలో నువ్వు ఉపయోగపడతావు. లేకపోతే ఎంత మంచి ప్రసంగం చెప్పినా, ఏం చెప్పినా అవతలి వాళ్ళలో కార్యం జరగదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ మాట్లాడినప్పుడు, మన సొంతగా మనం మాట్లాడినప్పుడు కార్యములు జరగవు. అందుకే ఒక భక్తుడు చెప్పుకున్న, మెచ్చుకునే వాక్యం కాదు నొచ్చుకునే వాక్యం అందించాలా అని. మన హృదయాన్ని తాకాల. నిజమే కదా, నా జీవితం ఏంటి, నేను ఎలాంటి క్రిస్టియన్గా ఉన్నాను, సంఘంలో నాకు అన్ని గౌరవ మర్యాదలు అన్నీ ఉన్నప్పటికీ యేసు ప్రభు దగ్గర నుంచి నాకు పరిశుద్ధాత్మ అనుగ్రహించిందా లేదా, ఆయన సేవలో ఉన్నారులే, ఇలా మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన బాధ్యత మనకు. కాబట్టి ఈ వాక్యాన్ని ఈరోజు మనం తెలుసుకున్నది అవుట్ పోర్డ్ హోలీ స్పిరిట్ను గురించి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ టైం ఇన్డ్వెలింగ్ హోలీ స్పిరిట్ ఎలా వస్తుంది, ఏం చేస్తుంది అనేది తెలుసుకున్నాం. ఇంతవరకు దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ చేరవచ్చిన మీ అందరికి కూడా ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ముగిస్తాను. పరిశుద్ధుడా, వాక్యమైనటువంటి మా తండ్రి, కుమార పరిశుద్ధాత్మ వ్యక్తిత్వమైనటువంటి నాన్న, పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలి, పరిశుద్ధాత్మ కలిగినటువంటి జీవితం ఎలాగుంటుంది అని మీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడి ఉంటున్నారు.
నీ వాక్యం ఎప్పుడు కూడా విత్తబడినప్పుడు నిష్ఫలంగా వెనుతిరిగి వెళ్ళేది కాదని మీరు తెలియజేశారు తండ్రి. మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి, మీరు మహిమ పొందిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ, ఈ వాక్యం నూరంతదులుగా ఫలించినట్లుగా వినేటువంటి ప్రతి బిడ్డలో ప్రభా కార్యం జరిగించేదిగా నీవే ప్రతి కార్యసిద్ధిని కలగజేసి మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుని యేసుక్రీస్తు అధిపరిస్తుత నామంలో అడిగి వేడుకొని పొందుకొని కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.